ఈరోజు సాటర్డే కాబట్టి మా ఇంట్లో అన్నం తినరు. సో ఏదో ఒక స్నాక్ చేయడం అలవాటు నాకు. ఈవినింగ్ అయితే ఏదో ఒక స్నాక్ కంపల్సరీ చేయాలి. సో ఈ రోజు ఏంటంటే శనగపప్పు మసాలా వడ. నార్మల్గా బయట ఫుడ్ తినడం కంటే ఇంట్లో వేసుకొని తింటే క్రేజీ ఉంటుంది అది. మీరు ఎక్కడైనా బండ్ల పైన కనిపిస్తుంది మిర్చితో ఒక చిన్న వడ టైప్లో. అదే ఇప్పుడు మనం ఇంట్లో వేయబోతున్నాము. ఎట్లా వేయాలి ఏంది అనేది షార్ట్ కట్ లో మన మమ్మీ చెప్తుంది. రెడీ, ఇక మొదలెడదామా. దీనికి కావాల్సిన ఐటమ్స్ నాకు తెలియదు, మమ్మీ చెప్తుంది. అయితే శనగపప్పు ముందుగానే నానబెట్టుకోవాలి. ఎంత 2 hours ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టి కొంచెం నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని. అయితే మిగిలిన ఏంటి అంటే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, మసాలా, ఉప్పు, కొత్తిమీర, అంతే. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. అయితే ముందు ఏం చేయాలంటే ఇవి బరకగా గ్రైండింగ్ చేసుకోవాలి. బరక అంటే లైట్ గా. ఓకే, బరకగానే కచ్చపెక్క గ్రైండింగ్ చేసుకోవాలి దీన్ని. మొదలు పడుకోవచ్చు. पहले मसाला डालो. ఇట్లా మసాలాలు, उसके बाद దొడ్డుప్పు डालो, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు, శనగపప్పు వేసి బరకగా గ్రైండింగ్ చేసుకోవాలి. దీనికి ఒక్కసారి ఇట్లా పెట్టద్దు. ఇగో ఇటు ఇట్లా అనాలి. ఏమో చెప్తుంది బరక కోసం. అసలు ఇది రోట్లు ఏమైనా దంచేది ఉంటుంది చూడు, రోట్లు వేసుకొని దంచుకుంటే మస్తు టేస్ట్ వస్తుంది ఇంకా తెలుసా. కానీ ఓపిక లేక ఇప్పుడు అదే చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు అట్లా చేద్దాం. అయితే ఇట్లా పప్పులు ఉండాలి. ఇట్లా పప్పులు కనబడాలి. డైరెక్ట్ వేస్తే దొడ్డుప్పు అసలు అది కాదు, దంచు. స్నాక్స్ కోసం సన్న ధర్మాలంట. సరే, స్నాక్స్ కోసం కాదురా, పిండిల పైన మళ్ళీ వేస్తాం అన్నట్టు. అదే దానికోసం కొత్తిమీర ఇవి అంటే నేను బాగా జరుగుతా మంచిగా సన్నగా. వంశీ ఇస్ ది బెస్ట్ అని చెప్తావు కదా, అందుకని నీకు పెడుతుంది ఈ పని. ఇది ఆనియన్ కూడా అంతే, కొత్తిమీర కూడా అంతే, సన్నగా మంచిగా. ఓకే, ओके ओके अच्छा से मिक्स करो. ओके. రే నీకు దండం పెడతాను నువ్వు. రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. ఏం తింటున్నావురా? పిండి బాలే పోలా అదిరిపోలా. నాకు పెద్ద పని లేదు. దేకనా కానా సోనా. తినడం కూడా పని అనిపిస్తుంది నీకు కదా? ఏమనిపిదా? తినడం, దాన్ని ఆస్వాదించడం అదొక, దాన్ని ఏమంటారే కళ. ఆయిల్ హీట్ అయింది. ఇంగ్లీష్లో ఏమంటారు ఇది? అసలు ఇట్లా చేతుల మీద కూడా వేసుకోవచ్చు తెలుసా ఇవి. అప్పట్లో చేతుల మీదనే వేద్దరు. ఇట్లా వేళ్ళ అచ్చులు కూడా పడతాయి వీటికి తెలుసా. బయట గమనిస్తావా నువ్వు? బయట బండ్ల మీద ఉంటాయి ఇవి. అయితే ఇది మీడియం ఫ్లేమ్ లోనే జర వేయించుకోవాలి, గోలించుకోవాలి. ఎందుకంటే లోపల ఉడకది, పైన మాడిపోయినట్టు అయ్యి లోపల ఉడకదు అన్నట్టు. ఇట్లా మీడియం ఫ్లేమ్ లోనే గోలించుకుంటుంటే మంచిగా లోపల మంచిగా కుక్ అవుతుంది అన్నట్టు. క్రిస్పీ కావాలి. క్రిస్పీగా, పైన క్రిస్పీగా, కొంచెం లోపల సాఫ్ట్గా బాగుంటుంది. నాకు తెలిసి నేను అందంగా ఉన్నాను, నా వీడియో అవసరం లేదు, దాన్ని చేసేయాలి. కలర్కి వచ్చేసినాయి కానీ బాబా ఇంత బాగానే నీకు గుమ్మగుమ్మలు ఆడిపోతున్నారు. ఇట్స్ టైమ్ ఫర్ గార్నిషింగ్. మన గార్నిషింగ్ అయితే రెడీ అయిపోయింది. అందులో మమ్మీకి వేస్తుంది, ఇంకా చాలా నేను చేసేది. మమ్మీ ఆ తర్వాత ఇద్దాము, ఫస్ట్ చేసి చూద్దాంపా. ఓకే ఓకే, అసలు ఆగట్లే స్మెల్, అరోమా ఐ క్యాంట్ రా. కొంచెం టేస్ట్ కోసము చాట్ మసాలా చల్లుతున్నా. చాట్ మసాలా లేని వాళ్ళు ధనియాల పొడి చల్లుకోవచ్చు. లెట్స్ టేస్ట్ ఇట్. దీన్ని తీసుకొని ఇలా హాఫ్ చుంచి పైన ఆనియన్ చేసుకొని. బాగుంది కదా?
ఒక్కసారి ఇంట్లో చేసుకురంటే బయట కొనడం మానేసి అసలుకి. పైన ఇట్లా క్రిస్పీగా ఉంటుంది, లోపల ఎంత బాగుంటుంది చూడు ఇట్లా ఇట్లా పైన క్రిస్పీగా చాలా టేస్టీ. ఉల్లిగడ్డలు కొత్తిమీర ఫ్లేవర్, మళ్ళీ ఈ పప్పులు మొత్తం దంగాయి కదా మనం అంటే రుబ్బినప్పుడు, మధ్య మధ్యలో మీకు క్రిస్పీ ఫ్లేవర్ ఏర్పడుతుంటది. చాలా బాగుంటుంది. పప్పుది కానీ ఆనియన్స్ లోపలిది కొత్తిమీరది పైన ఇంకా ఆనియన్ తోని చాట్ మసాలాతోని చాలా ఫ్లేవర్ఫుల్ వస్తుంది. ధనియాల పొడి కూడా సూపర్ ఉంటుంది. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.